మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. సేవకులు, సువార్థికులు, సేవకుల కుటుంబాలు సువార్త ప్రకటించేటప్పుడు ఎలా ఉండాలి? కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యం. చూడండి, సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనకి సువార్త ప్రకటించేటప్పుడు అనేక మందిని మనము ఆకర్షించాలంటే మనము ఎలాగ సువార్త ప్రకటించాలి అనే కొన్ని విషయాలు చూడండి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది: నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెప్తున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు శిష్యులతో. చూడండి ప్రియ సేవకులారా, మనము సువార్తను ప్రకటించేటప్పుడు శ్రమ వస్తుంది అని నమ్మాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, శిష్యులను ఇద్దరిద్దరిని పంపేటప్పుడు, మిమ్ములను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను. తోడేళ్ళు ఏం చేస్తాయి? గొర్రె పిల్లని చీల్చేస్తాయి, తినేస్తాయి. అయితే సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, శ్రమ కలుగుద్ది, అయితే ధైర్యం తెచ్చుకొనుడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ధైర్యంగా ఉండాలి. చూడండి, కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో, అయితే యేసు అందరి హృదయములు ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. యేసు ప్రభు వారికి వ్యతిరేకత వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన వారి వశము చేసుకోలేదు, తనను తాను కాపాడుకున్నారు, ప్రొటెక్ట్ చేసుకున్నారు. వారి హృదయాలు ఎరిగి, వారి ఉద్దేశాలను ఎరిగి, యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు వ్యతిరేకంగా ఆలోచిస్తూ, వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఎవరైతే వచ్చారో వాళ్ళ ఉద్దేశాలు, వారి మనసు, వారి ఆంతర్యాన్ని ఎరిగి ఆయన తనను తాను వారి వశము చేసుకోలేదు, ప్రత్యేకపరుచుకున్నాడు. మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు వచ్చిన వ్యతిరేకతను బట్టి మనము వారితో ఎక్కువ వివాదం చేయకుండా, ఎక్కువ మనము ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా, వివాదం పెట్టుకోకుండా మనం ఏం చేయాలంటే చక్కగా అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 15 వచనాల వరకు కొన్ని విషయాలు నేను చదువుతున్నాను. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. శిష్యులతో చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఏ పట్టణంలోనైనా వెళ్ళినప్పుడు ఎవరు యోగ్యులో, ఎవరికైతే ఈ యొక్క మంచి విషయము సువార్త గురించి అవగాహన ఉంటుందో అలాంటి వారి దగ్గర ఉండండి. యోగ్యులైన విశ్వాసులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉండండి, అక్కడ బస చేయండి అని చెప్తున్నారు. తర్వాత 12వ వచనం, ఆ ఇంట్లో ప్రవేశించుచు ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం తిరిగి మీకు వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. ఆ ఇంటిని, ఆ పట్టణాన్ని విడిచిపెట్టేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరు ఆ ఇంటి ఎదుట మీ పాదధూళి దులిపివేయుడి అని చెప్పి మాట్లాడుతున్నాడు. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా పట్టణముల గతి వారవదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. చూడండి, ఎవరైతే చేర్చుకోరో వాళ్ళ విషయంలో
మీ పాదధూళి దులిపి వచ్చేయండి. వారితో వివాదాలు వద్దు, వారితో అసమాధానం వద్దు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. మనం వీధిలోనికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, వీధి సువార్త చేస్తున్నప్పుడు, సువార్త పత్రికలు పంచుతున్నప్పుడు కొంత వ్యతిరేకత వస్తుంది. వారితో వివాదం పెట్టుకోకూడదు. మనము వారి వశం చేసుకోకూడదు, మనల్ని మనము వారి వశం చేసుకోకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఆ కేసులు, పోలీస్ స్టేషన్లు అని చెప్పి ఒకవేళ మీకు ఎవరైనా రాజకీయ నాయకులు తెలుసుంటే వారి అండ చూసుకుని ముందుకు వెళ్ళటం కాదు. కానీ ప్రభు చెప్పారు, అక్కడ మీ పాదధూళి దులిపి వెళ్ళిపోండి. వాళ్ళు ఎవరైనా కొడితే తిరిగి కొట్టవలసిన పని మంది కాదు. కొట్టినందుకు అతనే పశ్చాత్తాపడాలి. అలాంటి అవకాశం మనం ఇవ్వాలి. అది ప్రభు ప్రేమ. ఇస్కరియోతు యోధ యేసు ప్రభు చుట్టూ ఉంటున్నాడు. యేసు ప్రభుకి అర్థమైంది ఇతను నన్ను అప్పగిస్తున్నాడని. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. మనము లోకంలోనికి వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటించేటప్పుడు తప్పకుండా ప్రేమ కలిగి ఉండాలి. వారిని ప్రేమించిన వారమైతే వారికి యేసు ప్రభు యొక్క విషయాలు తెలియచేస్తాం, యేసు ప్రభు గురించి తెలియచేస్తాం, బోధిస్తాం. యేసుక్రీస్తు ప్రేమను మనం చూపిస్తాం. ప్రియమైన వారు, అందుకోసం మనము సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎలాంటి వివాదాలు మనం పెట్టుకోవద్దు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఈ పట్టణంలో మీరు సువార్త చెప్పొద్దు, దేవుని గురించి మాట్లాడొద్దంటే సరే, అక్కడ పాదధూళి దులిపి వెళ్ళిపోవటమే. వారితో వివాదాలు వద్దు. ఆ ప్రకారం మనం ముందుకు వెళితే కొంతమందికైనా సువార్తను అందించగలుగుతాము. అలాగే చేయగలిగితే మనము కొంతవరకైనా దేవుని ప్రేమను ప్రకటించగలుగుతాము. వివాదాలతో దేవుని ప్రేమను మనం ప్రకటించలేము. అందుకొరకు సేవకులమైన మనం చేయవలసింది ఏంటంటే ప్రేమతో సువార్తను ప్రకటిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.